పాఠకులు, శ్రోతలకి నా హృదయపూర్వక నమస్కారాలు. మన మైత్రికి ఒకరిలా రాశారు. మేడం, మా స్నేహితురాలు ఒక అమ్మాయికి క్యాన్సర్ వస్తే ప్రతిరోజు తన ఫీలింగ్స్ని పేపర్ మీద దాపరికం లేకుండా రాయడం, ఆ తర్వాత ఆ పేపర్ని కాల్చేసి ఫ్లష్ చేసేయడం, ఎవరెవరు బాధ పెట్టారో వాళ్ళందరినీ తలుచుకుని క్షమించడానని చెప్పడం, ఆ తర్వాత ఎవరెవరిని తను బాధ పెట్టిందో వాళ్ళందరినీ మానసికంగా క్షమార్పణ చెప్పడం. ఈ ఎక్సర్సైజెస్ అన్నీ కష్టమైనా మీరు చెప్పారట, తను చేసింది. చాలా సిన్సియర్గా చేసింది. తమాషాగా క్యాన్సర్ తగ్గిపోయింది. మళ్ళీ ఎప్పుడైనా రిలాక్స్ అయిందేమో నాకు తెలీదు. మీరు చెప్పినట్లు తను ఒక నీలిరంగు హీలింగ్ ఎనర్జీతో నిండిన సముద్రంలో దిగిపోయినట్లు, తన క్యాన్సర్ అంతా సముద్రపు నీరు తీసివేసి కడిగి తన్ని శుభ్రం చేస్తున్నట్లు ఊహించుకుంటుందట. ఇదంతా నిజంగా జరుగుతుందా అని నాకు అనుమానం వచ్చింది. మా అన్నయ్య గొప్ప సర్జన్. ఆయనతో డిస్కస్ చేస్తే ఇదంతా ట్రాష్, ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయింది అంతే, ఇలా జరిగితే ఇంకా ఇన్ని హెల్త్ సెంటర్లు, ఎన్ని కోట్ల రూపాయల హాస్పిటల్లో ఎందుకు అని తీసి పారేశాడు. ఇది వింటే ఇది నిజమే అనిపిస్తుంది. నా ఫ్రెండు ఇలా ఆలోచించడం వల్ల హాయిగా ఉంటున్నాను, నాలో మార్పు వచ్చింది, నేను సుఖంగా ఉన్నాను అంటోంది. తన క్యాన్సర్ తగ్గిపోవడం అనేది చాలా గొప్ప విషయం కదా. మరి దీనికి మన మైత్రి జవాబు, ఆవిడ ట్రీట్మెంట్కి అద్భుతంగా రెస్పాండ్ అయ్యారు, అందులో సందేహం లేదు. కానీ శ్రద్ధగా తను చెయ్యాలనుకున్నవి చక్కగా ఆచరించారు. ఆవిడ మీ అన్నయ్య గారు చెప్పినట్టు ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యేందుకు తాను సిద్ధం చేసుకున్నారు. ఈ పద్ధతులేవి నేను కనిపెట్టినవి కావు. ప్రపంచవ్యాప్తంగా చాలా చాలా గొప్ప డాక్టర్ల విధానమే ఇది. యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడు, మర్సీ అంటే క్షమించగలగడం చాలా గొప్ప ఆయుధాలు. ఈ జబ్బు బాధాకరమైన ఈ థెరపీ వలన ఆవిడ యాటిట్యూడ్లో మార్పు వచ్చి ఎలా హాయిగా సుఖంగా ఉండగలదో నేర్చుకున్నారు. ఈ విషయాలన్నీ ఇంతింత ఉపద్రవమైన రోగాలు వస్తేనే కానీ నేర్చుకోవాలని లేదుగా. అందరం ప్రతిరోజు ఈ పద్ధతిని అవలంబించి మన పర్సనాలిటీని, మనలో టాలెంట్స్ని ఇంప్రూవ్ చేసే ఆర్ట్ ఆఫ్ లివింగ్ నేర్చుకోవచ్చుగా. ఒక్కొక్కసారి జబ్బు మనకి ఎదిగే అవకాశం ఇస్తుంది అంటారు ఒక సైకియాట్రిస్టు. మనం డివైన్ లాని అర్థం చేసుకోలేనప్పుడు ఇటువంటి ఇరకాట పరిస్థితుల్లో కొన్ని నేర్చుకోవాల్సి వస్తుంది. కానీ ఎవరికైనా ఎప్పుడైనా కూడా ప్రతిరోజు సారీ చెప్పుకోవడం, థ్యాంక్ యూ చెప్పుకోవడం అలవాటుగా చేసుకుంటే అంతకన్నా గొప్ప పూజ లేదు. మీ సమస్యలు, ప్రశ్నలు reachgigi@gmail.com ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జలంధర్ గారి బుక్స్ కోసం కాంటాక్ట్ చేయవలసిన అడ్రస్